యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. ఎవరైనా తీసినవారంటే చదవండమ్మా. ఒకసారి రెఫరెన్స్ చెప్తారమ్మా? యోహాను సువార్త యోహాను 7. సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. తరువాత తరువాత తోమాను చూచి, సారీ. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి, అవి విశ్వాసిని కాక విశ్వాసినై ఇండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఓకే అమ్మా, చాలు. చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి తోమా మనకి కనిపిస్తున్నాడు. అపోస్తుడైన తోమా. మరి తోమా భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీగా మనకి మరి కనిపిస్తూ ఉన్నాడు. అయితే తోమాను గూర్చి కొన్ని విషయాలు మనము చూసినట్లయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత మరి శిష్యులు ఆ ఎవరు ఏ దేశానికి వెళ్ళాలి అనేటువంటి విషయం మీద మరి ముఖ్యమైనటువంటి శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు మరి మిగిలినటువంటి శిష్యులు ఏ దేశానికి వెళ్ళాలి అని నిర్ణయించినప్పుడు మరి తోమాకి భారతదేశానికి వెళ్ళాలని మరి నిర్ణయించటం జరిగింది. అటువంటి సమయంలో తోమా మరి మొదటిగా ఆయన వెనకడుగు వేశాడు. ఎందుచేతనంటే భారతదేశంలో అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి దేశము కాబట్టి వారు మరి తోమాను అంగీకరించకపోవచ్చు అనేసి వారి గురించి మరి ఆలోచించి మన దేశానికి సంబంధించి మనం చూసినట్లయితే మరి అనేక కోట్ల మంది దేవతలను ఆరాధించేటువంటి వారు మనకు కనిపిస్తుంటారు. అనేకమైన మతాలు వారు ఉంటారు. కాబట్టి వారు మరి ఒకవేళ దేవుని వాక్యాన్ని అంగీకరించరు అని మరి తోమా వెనకడుగు వేసినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది. అయితే మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ కాలంలో భారతదేశాన్ని రాజులు పరిపాలించేవారు అనమాట. అయితే మరి ఆ యొక్క రాజును దేవుడు ప్రేరేపించి మరి అపోస్తులైన తోమాను భారతదేశానికి రప్పించటం జరిగింది. మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని వెలుగులోనికి తీసుకువచ్చి వారిని వాడుకోగలిగినటువంటి దేవుడు. వాక్యంలో మనం చూసినట్లయితే మరి యోనా మనకి కనిపిస్తూ ఉన్నాడు. యోనాతో దేవుడు ఏం చెప్తాడు? నినివే పట్టణానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించమని దేవుడు యోనాకు తెలియచేయటం జరిగింది. అయితే యోనా తర్షీషుకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగే మరి దేవుడు ఏ విధంగా అయినప్పటికీ కూడా మరలా యోనాను నినివే ప్రాంతానికి చేర్చి అక్కడ మరి ఆయన యొక్క సువార్తలు ఆయన్ని వాడుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే మరి భయముతో గిద్యోను గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకున్నటువంటి గిద్యోనుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. పరాక్రమము కలిగిన బలాధ్యుడా అని పిలిచి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు గిద్యోనును చేశాడు. అదే విధంగా మరి తోమాను కూడా ఆయన భారతదేశానికి మరి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ తరువాత ఆయన మొదటిగా కేరళ ప్రాంతంలోను, ఆ తరువాత మరి మద్రాస్ ప్రాంతంలోను ఎంతో పరిచర్యను మరి తోమా చేసినట్లుగా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మిషనరీగా ఆయన భారతదేశానికి ఎంతో పరిచర్య చేశాడు. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించినటువంటి వ్యక్తిగా మరి ఇక్కడ మనకి తోమా కనిపిస్తూ ఉన్నాడు. తోమాను గురించి మనం చూసినట్లయితే మరి ఆయన చివరగా ఎలా చనిపోయాడంటే ఒక హతసాక్షిగా తన ప్రాణాలను మరి అర్పించాడు దేవుని కోసం. దేవుని పని నిమిత్తమే అతడు మరి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి తోమాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుడుగా ఆయన మన యొక్క దేశములో అడుగు పెట్టడం అనేది మనందరికీ అది ఒక గొప్ప ధన్యత, అది ఒక గొప్ప భాగ్యము. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అయితే ఆ దేశాల్లో చాలా దేశాలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాని లేకపోతే ఆయన శిష్యులు గాని కాలు పెట్టని దేశాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ దేవుడు భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను
కలిగి ఉన్నాడు కాబట్టే తన 12 మంది శిష్యులలో ఒక శిష్యుణ్ణి మరి భారతదేశానికి మరి ఆయన పంపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా తోమా తన యొక్క పరిచర్యను భారతదేశంలో చేశాడు. ఆనాడు మరి ప్రారంభించినటువంటి సువార్త ఉద్యమం ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే మరి యేసయ్య పునరుద్ధానం తరువాత మరి అక్కడ శిష్యులకు ఆయన ప్రత్యక్షం అవటం జరిగింది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క సమయంలో తోమా లేడు. మరి తోమా లేకపోవటం కారణం చేత మరి ఆయన వచ్చిన తర్వాత శిష్యులు చెప్తూ ఉన్నారు, మేము యేసయ్యను చూసాము, ఆయన సజీవుడుగా లేపబడ్డాడు, ఆయన పునరుద్ధానుడుగా లేపబడ్డాడు అనేసి మరి మిగిలిన శిష్యులు చెప్తున్నప్పుడు తోమా ఆ విషయాన్ని నమ్మలేదు. ఆయన సందేహించాడు. మరి ఎప్పుడైతే తోమా సందేహించాడో మరి యేసయ్య మరలా తోమా ఉన్నప్పుడు మరలా ఆయన మరి ప్రత్యక్షం అవడం అనేది మనందరికీ మరి వాక్యంలో కనిపిస్తుంది. అయితే ఈ విధంగా మరి తోమా తనకున్నటువంటి సందేహాన్ని ఆయన నివృత్తి చేసుకున్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండుము. ఇక్కడ తోమాను యేసయ్య ఏమని హెచ్చరిస్తున్నాడు, అవిశ్వాసివి కాకుండా విశ్వాసిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే వాక్యంలో తోమాను గూర్చి మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము అందుకు తోమా, 5వ ప్రభు, ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు, మార్గం ఎలాగ తెలియనని ఆయనను అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలా ఇక్కడ మరి తోమా తనకున్నటువంటి సందేహాన్ని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఎందుచేత అంటే ముందు 14వ వచ్చిన 14వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నేను మరి వెళ్తున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఆ మార్గము మీకు తెలుసు అని యేసయ్య చెప్పినప్పుడు తోమా అంటున్నాడు, ఆ ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము మాకు ఎలాగూ తెలుస్తుంది. యేసయ్య మరి తోమా తనకున్నటువంటి సందేహాన్ని ఇక్కడ మరి యేసయ్యను అడిగి తెలుసుకుని ఆ సందేహాలను తొలగించుకునేటువంటి వ్యక్తిగా ఆయన ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి తోమా మరి యేసయ్యను అడిగాడు, యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తోమా తనకు కలిగినటువంటి ఏ సందేహాన్నైనా ఏ అనుమానాన్నైనప్పటికీ కూడా యేసయ్యను అడిగి తెలుసుకుని వాటన్నింటినీ ఎప్పుడైతే తొలగించుకున్నాడో అప్పుడు విశ్వాసములో బలమైనటువంటి గొప్ప సాధనంగా మరి తోమా పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా మరి కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి తోమాను గూర్చి మరి యేసయ్య అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలోనూ మరి ఆయన యొక్క శిష్యులు, ఇశ్రాయేలీ ప్రజలు వారందరూ కూడా యేసయ్యను చూసి నమ్మిన వారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారందరూ కూడా చూశారు. కాబట్టి వారందరూ కూడా యేసయ్యను చూసి నమ్మినటువంటి వారి జాబితాలోకి వస్తారనమాట. అయితే ఇప్పుడు మనము గనక చూసినట్లయితే చూడక నమ్మినటువంటి వారు, మనగా యేసయ్యను మనం ముఖాముఖిగా చూడలేదు. అయితే ముఖాముఖిగా మనం చూడనప్పటికీ కూడా ఆయనే నిజమైనటువంటి రక్షకుడని మనము అంగీకరించాము. అలాగే మరి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఆయన మరి మరలా ఈ లోకానికి రాబోతున్నాడు మరలా అని మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముచూ ఉన్నాము. కాబట్టి ఆ విధంగా ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన పరలోక రాజ్యానికి చేరుస్తానని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా మనము చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అనేటువంటి జాబితాలో మనందరం కూడా ఉండాలి.
ఇంకా మనం చూసినట్లయితే ఆయన మరి చెప్తున్నటువంటి మాటలు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. యేసయ్య ద్వారా మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరుకోగలం. ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చు, కానీ మరి యేసయ్యే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అని మరి ఎవరైతే విశ్వసించి నమ్ముతారో వారు పరలోక రాజ్యానికి, వారు నిత్య జీవానికి చేరుకుంటారు. ఈ రోజున మనం కూడా ఆలోచన చేసుకుందాం. దేవుని గూర్చి మనకు కూడా అనేక సార్లు అనేకమైన అనుమానాలు, అనేకమైన సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నాం. మానవులుగా సందేహాలు రావడం, అనుమానాలు రావటం అనేది తప్పు కాదు. ఆ విధంగా రావాలి. ఎందుకంటే మనం ఏ విషయం గురించైనా ఆలోచించినట్లయితే అప్పుడు మనకి అనుమానం గాని, లేకపోతే దాని గురించినటువంటి సందేహం గాని మనకి ఏర్పడుతుంది. ఆ విషయాన్ని గురించి మనము అసలు ఆలోచించకపోతే దానికి సంబంధించినటువంటి ఏ యొక్క సందేహం మనకి రాదు కదా. అలాగే మనము ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని మార్గములో ఆత్మీయ జీవితంలో వెళ్తున్నామో మనకు కూడా చాలా రకాల సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి తోమా ఏ విధంగా అయితే తనకు ఏర్పడినటువంటి సందేహాలను దేవుణ్ణి అడిగి తెలుసుకుని వాటన్నిటిని తొలగించుకున్నాడో, ఈ దినాన మనం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆ సందేహాలను మనము తొలగించుకోగలము. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు ఏదో విధంగా మరి ఖచ్చితంగా మన సందేహాలను తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే దేవుని యొక్క సేవకులను వాడుకుని మనకున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో గాని, లేకపోతే మన విశ్వాస జీవితంలో గాని మనకు ఏర్పడే ప్రతి సందేహాల్ని కూడా ఆయన తొలగించటానికి సమర్థుడు. ఎందుచేతనంటే ఈ రోజున మనం చూసినట్లయితే ఇండియా ప్రాంతంలో గాని, దుబాయ్ ప్రాంతంలో ఎక్కడైనా దేవుడు మరి ప్రతి విశ్వాసికి కూడా దైవజనుని అందుబాటులోనికి తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు మనం చూసినట్లయితే పాస్టర్స్, దేవుని సేవకులు అంతగా అందుబాటులో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మరి దేవుడు మరి దేవుని యొక్క సేవకులను మనకి అందుబాటులోనికి ఎందుకు తీసుకొచ్చాడంటే మనకున్నటువంటి ఎలాంటి సందేహాలైనా, మనకున్నటువంటి ఎలాంటి అనుమానాలైనప్పటికీ కూడా ఆయనను మరి వారి యొక్క సేవకులను అడిగి తెలుసుకుని మన సందేహాలను మనం నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే అనుమానంతో మన దేవుణ్ణి ఎంతో కాలం వెంబడించలేము. చివరకు మనలో భక్తిహీనత అనేది చోటు చేసుకుంటది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఆయన అంగీకరిస్తామో, హృదయపూర్వకంగా మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు మాత్రమే దేవుడు తన కృపను మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజున మనం ఎవరికి వారు పరిశీలన చేసుకోవలసిన వారమే ఉంటూ ఉన్నాం. మరి తోమా ఏ విధంగా అయితే మరి దేవుని కోసం ఒక గొప్ప పరిచర్య చేశాడో, ఈ రోజున మనం కూడా దేవుడు మనకి ఏ బాధ్యత అప్పగించినప్పటికీ కూడా దానిని హృదయపూర్వకంగా సంపూర్తి చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా సంపూర్తి చేస్తామో దేవుడు మన గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తాడు. దేవుడు మనుషుల గురించి కూడా సాక్ష్యాన్ని చెప్తాడా అని మనం ఆలోచించినట్లయితే మరి దైవ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దేవుడు ఎవరి గురించి సాక్ష్యాన్ని చెప్పాడు? యోబు గురించి సాక్ష్యాన్ని చెప్పాడు. యోబు యథార్థపరుడు అని మరి యోబు గురించి దేవుడు సాక్ష్యాన్ని చెప్పాడు. ఇంకా దేవుడు ఎవరి గురించి సాక్ష్యం చెప్పాడంటే దావీదు గురించి. దావీదు నా హృదయానుసారుడు. ఇంకా మనం చూసినట్లయితే మోషే గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఈ విధంగా దేవుడు ఈ మంటి ఘటాలైనటువంటి మనుషుల నిమిత్తము ఆయన సాక్ష్యం చెప్పడం అనేది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన చేతుల్లో రూపించబడినటువంటి వారం నీవు నేను కూడా. అటువంటి మన గురించి ఆయన సాక్ష్యం చెప్పడం అనేది మరి అది ఎంత గొప్ప విషయం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనం ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు ఏర్పడేటువంటి ప్రతి విధమైనటువంటి సందేహాలను, ప్రతి విధమైనటువంటి అనుమానాలను మనం తొలగించుకుని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు కొనసాగిపోవాలని నేను మీ అందరికీ కూడా ప్రభు పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.